అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజంగా సిబ్బంది సండే కాబట్టి హాలిడే అంటే ఇన్ని డెలివరీ ఎట్లా జరిగినాయి, పోస్ట్ మార్టం ఎట్లా జరిగింది, ఎంఎన్సీలు 3 ఎట్లా జరిగినాయి, ఇన్ పేషెంట్లు ఇంతమంది ఎందుకు జాయిన్ అయ్యారు, అవుట్ పేషెంట్ 79 మందిని ఎవరు చూశారు? అదే మీకు ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ అడిగాను. ఈ ఎక్విప్మెంట్ కంప్లీట్గా ఉంది ఇక్కడ, కానీ నేను మాట్లాడే ఎక్విప్మెంట్ ఏంటంటే సూపర్ స్పెషలైజేషన్ ఎవరైతే ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్స్ సంబంధించి వాళ్లకు ఆపరేషన్స్ చేయడానికి ప్రత్యేక పరికరాలు కావాలి. ఆ పరికరాలు లేకుండా అది ఇమ్మీడియట్ గా జనరల్ గా ఉండేటువంటి ఎక్విప్మెంట్ తో జరగదు. సో ఆఫ్టర్ ఆల్ అంటే కంటికి సంబంధించిన వాళ్ళ ఎక్విప్మెంట్ వేరుంటుంది, ఆర్థోకు సంబంధించిన ఎక్విప్మెంట్ వేరుంటుంది, జనరల్ సర్జన్ కి జరిగేటువంటి ఎక్విప్మెంట్ ఓటీలో వాళ్ళకి వేరుంటుంది. సో దానికి సంబంధించి మొత్తం ఈరోజు ఎస్టిమేషన్ వేసాము, కొటేషన్ రేపు వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మనం దాన్ని ఒక నెల రోజుల లోపలే దాన్ని ఏ రకంగా చేయాలో వారికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేసేందుకు ముందుకు ఏదైతే వారసత్వంగా ఇచ్చిన సమస్యల్ని కూడా పరిష్కరించడానికి ఈ హాస్పిటల్లో మీకు మళ్ళీ ఒకసారి పత్రికాముఖంగా చెప్తున్నాం. టోటల్ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ పాత హాస్పిటల్ ఉండే దాన్ని మొత్తం ఇక్కడికి మనం త్వరలోనే షిఫ్ట్ చేస్తాం. ఎక్కడైతే ఈరోజు ఆ షిఫ్ట్ చేసే ప్రక్రియలో భాగంగా నేను చెప్పిన ఆపరేషన్ థియేటర్లో ఫ్యూమిగేషన్ అనేది మనం ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఓటీలు జరిగేటప్పుడు మనకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఆ ప్రక్రియ జరిపే తీరాలి. ఆ జరిపేంత వరకు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్విప్మెంట్ కోసము వాళ్ళ ఎక్విప్మెంట్, కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉందని చెప్పి ఇక్కడ తాళం వేస్తే హాస్పిటల్కే తాళం వేశారని తప్పుదో పట్టించడం అనేది తప్పు అని చెప్తుంది. దీన్ని ఒక ఛాలెంజ్ గా హాస్పిటల్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్సి నేను గతంలో కూడా మాట్లాడాను, ఇంకా కూడా నాకు తృప్తిగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్సిలో కూడా క్రిటికల్ కేర్ యూనిట్ ఒకటి కావాలని నేను అడగడం కూడా జరిగింది శాసనసభలో. ఆ క్రిటికల్ కేర్ యూనిట్ కూడా కేంద్రం నుంచి మనకు రావాలా, అది కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ రోజు మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేసామంటే హెచ్డిఎస్ మీటింగ్ లో ఇమీడియట్ గా మనకు మేము ఒక జనరల్ ఫిజిషియన్ అయితే కంపల్సరీ ఈ సిహెచ్సికి ఇప్పుడు 100 బెడ్ అయింది కాబట్టి ఒక ఫిజిషియన్ అవసరం ఉంది. ఆ వేకెంట్ ఉన్నటువంటి పోస్ట్ కానీ ఇతరత్ర డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి డిపార్ట్మెంట్లు అన్ని కూడా యాక్టివ్ గా పనిచేయడానికి ఏ ఎక్విప్మెంట్ తక్కువ ఉంది, ఏం కావాలా, దాంతో పాటు ఆ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్తన్ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా ఎమ్మెల్యేలు ప్రజలకు ఒకటే చెప్తున్నాం. వైద్య సేవల విషయంలో, పేషెంట్ కేర్ విషయంలో హాస్పిటల్లో ఈ రోజు 100 పడకల ఆసుపత్రి రావడానికి కారణభూతులైనటువంటి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఈరోజు వైద్య సదుపాయాలు, వైద్యం చేసేటువంటి ఆసుపత్రిగా ఒక మన హాస్పిటల్ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.